ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నారు సీఎం. ఇక ఒంగోలు పర్యటన కోసం ఉదయం 9:40 తాడపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఒంగోలు చేరుకుంటారు. 10:30 గంటలకు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ చేతుల మీదుగా 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. గత కొద్ది కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఒంగోలు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేశారు. ప్రభుత్వం తొలి విడత 70 కోట్ల నగదును విడుదల చేసింది. అయితే ఆ తర్వాత రెండవ విడత నగదు విడుదలలో జాప్యం జరగడంతో ఒంగోలులో వైసీపీ పట్టాలు ఇవ్వలేదని పెద్ద ఎత్తున టీడీపీ విమర్శలకు దిగింది. దీంతో సీరియస్ గా తీసుకున్న బాలినేని పలుమార్లు సీఎం జగన్ ను కలిసి పరిస్థితి తీవ్రతను వివరించారు. 25,000 మందికి పట్టాలు పంపిణీ చేయలేకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ప్రకటించారు. దీంతో సీఎం జగన్ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూసేకరణకు లేఅవుట్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 231 కోట్లు మంజూరు చేసింది.